పాపం ఆయన అంతగా బ్రతిలాడుతుంటే ఈ ఒక్కరోజు ఉండిపోరాదరా అన్నయ్య. మనం కొంతమందిని చూస్తుంటాం, వాళ్ళు ప్రతి విషయాన్ని ఏదో ఒక దాంతో పోల్చి మాట్లాడుతూ ఉంటారు. అది వాళ్ళ అలవాటు. సరే, అవసరమైన దానికి పోలిక పెట్టి మాట్లాడటం సబబు, అందం కూడా, దాన్ని ఎవరు కాదనలేదు. కానీ అయిన దానికి కాని దానికి కూడా పోలికలు పెట్టి మాట్లాడుతుంటే వినడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. నా చిన్నప్పుడు మా నాయనమ్మ గారు మా ఇంటికి ఎవరన్నా వస్తే నన్ను చూపించి, మా వేలిగాడి ముక్కు చూడండి కొట్టేరు వేసినట్టు ఉంటుంది అనడం నా చెవులారా విన్నాను. అలా ఒకవైపు మనని తిడుతూ పోల్చినా హ్యాపీగానే ఉంటుంది. కానీ నిజం ఏమిటంటే నా ముక్కు కొటేరు వేసినట్టు ఉండదే, అదే నా బాధ. ఏమిటి, ఇలాంటి మనుషుల గురించి మీరు అసలు వినలేదా? ఒక్కసారి ఆ ఇంట్లో చూడండి. ఏమిటి చెప్పమా, జేబులో చిల్లర ఉండాలి. నిన్న సాయంత్రం చొక్కా ఒకే ధరించి కూడా చూశాను, చిల్లర ఉంది. ఏమేవ్ సులోచన, ఓయ్ సులోచన. ఓయ్ ఏమిటో చెప్పండి. స్టవ్ మీద తిరగమాత ఉంది. తిరగమాత ఇందాకనే మాడిపోయిందని నాకు తెలుసు. నువ్వు అలా నవలను చదువుతూ వంట చేసినంతగానో తిరగమాత మాడుతుంది, చారు మాడుతుంది, కూర మాడుతుంది. నీ మాడు వంట తినలేక మా కడుపులు కూడా మాడిపోతాయి. ఓసారి కదా ఏంటండి తిరగమాత మాడిపోతుందన్నా వినిపించుకోకుండా ఆటో వాడు హారం మోగించినట్టు అదే పనిగా పిలుస్తారేమిటి? ఏమేవ్ నీకు 99,999 సార్లు చెప్తున్నాను, నన్ను అలా వాడితో వీడితో పోతకే. ఏమిటలా ఆటో వాడితో జట్కా వాడితో పిలుస్తావేమిటి? పైగా ఆ విసుగెందుకు మొహంలో కాస్త సంతోషంగా మొహం పెట్టరాదు నాలాగా? సర్లేండి, మాట్లాడితే నా మీద విరుచుకుపడతారేమిటి? పీచు మిఠాయి అమ్ముకునే వాడు గంట కొట్టినట్టు ఆపకుండా పిలిచింది మీరా నేనా? మళ్ళీ పీచు మిఠాయి అమ్ముకునే వాడితో పోల్చాగొస్తే నీకు పుణ్యం ఉంటుంది. నన్ను అలా వాడితో వీడితో ఆటో వాడితో జట్కా వాడితో పీచు మిఠాయి వాడితో పోల్చకే. నువ్వు అలా పోలుస్తుంటే నా కళ్ళల్లో వాళ్లే కనిపిస్తున్నారు. మిమ్మల్నే ఎందుకు పిలిచారో చెప్పండి, తర్వాత ఊహల్లోకి పెడుతురు గాని. అడిగిన దానికి అడిగినంత వరకే సమాధానం చెప్పు. బుజ్జిగాడు ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు? దొంగ పడవ జేబులో చిల్లర తీశాడు. కనిపిస్తే వాడి కాళ్ళు వరకు కొడతాను. చెప్పు, ఎక్కడికి పంపించేవాడి? మాటి మాటికి వాడిని ఆడిపోతుంటారు ఎందుకు పిచ్చి సన్నాసిని? ఏ వాడే తీశాడని గ్యారంటీ ఏమిటి? నేను తీశాననుకోరాదు. నువ్వు తీస్తే మళ్ళీ కనుక్కోవడం కూడానా? నువ్వు తీస్తే నేను కనుక్కోకుండా ఉండటం కోసమని కొంత తీసి కొంత మిగులుస్తావు. తెలుగు తక్కువ పడితే కనుకనే చిల్లర మొత్తం కొట్టేశాడు. ఈ మార్కండేయులకు ఆ మాత్రం తెలివితేటలు ఉన్నాయో? ఆహా, ఎలిమెంటరీ స్కూల్లో ప్యూర్ గంట కొట్టినట్టు గలగలగలగలగల నోరు పారేసుకుని నా మీద పడిపోవటం మాత్రం తెలుసు. అయ్యో, మళ్ళీ ఎలిమెంటరీ స్కూల్లో గంట కొట్టే ప్యూర్తో పోలుస్తున్నావు. ఇంకో నువ్వు లోపలికి వెళ్ళిపో. నువ్వు లోపలికి వెళ్ళు. నేను నిన్ను పిలవలేదు, వంటింటి నుంచి నువ్వు రాలేదు, అసలు ఇప్పుడు ఇక్కడ ఏం జరగలేదు. వెళ్ళు, వెళ్ళి మాడిపోయిన తిరగమాత చారులో వేసి మాడు చారు మాడు కూరలు తయారు చేయి. పో, నేను వచ్చి మాడు భోజనం చేస్తా. దొంగ పడవా, ఇదేమిటా? దీని మీద చెయ్యి పెట్టి నేను చెప్పినట్టుగా చెప్పు. భగవంతుని మీద ప్రమాణం చేసి. భగవంతుని మీద ప్రమాణం చేసి. అంతా నిజమే చెప్తాను. అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. ఇప్పుడు చెప్పురా, జేబులో చిల్లర తీసావా? ఎవరి జేబులో? ఎవరి జేబులో? చంపేస్తాను. సాగు తెలివితేటలు చూపించావంటే. ఎవరి జేబులో అయితే నాకేం పని? అందరి జేబులు చుట్టగానే నా పని. నా జేబులోనే తీసావా? అలా సూటిగా చెప్పరాదు. దొంగ తిరుగుడు ఎందుకు? తీశాను. బజార్లో కొత్త స్వీట్ వస్తాను. కొత్త స్వీట్?
ఏమిటి? బెంగళూరు పాకు. బెంగుళూరు పాక? ఆహా. అంటే ఇది మైసూరు పాక లాంటిదేనా? కాదు, దీని రంగు, రుచి, వాసన మైసూరు పాకు కన్నా మెరుగ్గా ఉంటాయి. దీన్ని మొదటిసారిగా బెంగళూరులో తయారు చేశారు కాబట్టి దీని పేరు బెంగళూరు పాకు అని వచ్చింది. అలాగా, మా నాయనే దాని వంశవృక్షం కూడా కనుక్కున్నాం అనమాట. నా పెద్ద అనవసరం, జేబులో డబ్బులు తీసుకున్నాను అనుకున్నా. అమ్మ తీసుకోమని చెప్పింది, తీసుకున్నాను. అమ్మ తీసుకోమని చెప్పిందా? నా జేబులో డబ్బులు తీసుకోమని చెప్పడానికి అమ్మేవర్రా? చెప్పు, మళ్ళీ తీస్తావా జేబులో డబ్బులు? ఏమిటండి ఇది? ఇంత చదువుకున్నారు, పసిపిల్లవాడిని పట్టుకుని గుడ్డును బాధినట్టు బాటానికి మీ చేతులు ఎలా వచ్చాయండి? ఊరుకున్నాను. యాడు, నేను వచ్చేసానుగా. మీది హృదయమా పాషాణమా? పైగా ఏమిటలా ఆశ్చర్యపోతున్నారు? జేబు కొడుతూ పోలీసుకు దొరికిపోయిన జేబు దొంగలాగా. జేబు దొంగ? ఊరే బుజ్జిగా, నేను నిన్ను కొట్టారా? నిజం చెప్పు. కొట్టలేదు కానీ కొట్టేవాళ్ళ ఉరిమి చూశారమ్మా. కొడతారేమోనని ముందు జాగ్రత్త కోసం ఏడ్ చేశాను. మా నాన్ని ఊరుకున్నాను. యాడోకు వాడు అలా యాడకపోతే నిజంగా కొట్టేవారేగా. జేబులో చిల్లర తీసావా అంటే అమ్మనడి తీసుకున్నాను అని చెప్పాను. నేను విన్నానండి. ఎంత మాట అన్నారండి? నా జేబులో డబ్బులు తీసుకోమనడానికి అమ్మెవరు? అర్థమైందండి. 10 సంవత్సరాల మన వివాహ జీవితంలో నాకు ఇప్పుడే ఒక విషయం అర్థమైందండి. ఏమిటి? 10 సంవత్సరాల తర్వాత నీకు ఇప్పుడే ఒక విషయం అర్థమైందా? ఏమిటా విషయం? మీ మనసులో భార్యకున్న చోటు ఏమిటో, భార్యకు మీరు ఇచ్చే విలువ ఏమిటో ఈ రోజే తెలుసుకున్నారండి. సంసారం అంటే ఒంటెద్దు బండి లాంటిదండి. బండిని లాగే ఆ ఒక్క ఎద్దు భర్త, బండిని బ్యాలెన్స్ చేసే భార్య ఇరుసు. సులోచన, నువ్వు విన్నాడు నన్ను మనుషులతో పోలుస్తుంటే సహించి ఊరుకున్నాను. ఇవి ఇప్పుడు నన్ను ఎద్దులతో ఏనుగులతో పోలుస్తుంటే మరి సహించని మార్కండేయులు. పైగా సంసారం అంటే రెండెట్ల బండిని విన్నాను కానీ ఇలా ఒంటెద్దు బండి అని చెప్పి నేను ఎక్కడ వెళ్ళలేదు. ఎక్కడిది కొత్త ప్రయోగం? ఏ నవల్లో చదివారు? ఏ నవల్లోనూ చదవలేదు. వెరైటీగా ఉంటుందని నేనే వ్రాశాను నా క్రొత్త నవల్లో. నువ్వు నవలు రాస్తున్నావా? మరి పాఠకుల్ని దేంతో పోలుస్తున్నావు? సరే, ఇంతకీ ఏమిటా నవలా రాజ్యం పేరు? భర్త మార్కండేయ. అయ్యా, అదండి భర్త మార్కండేయుల వారి కథ. అయినా సంసారం ఒంటెద్దు బండి లాంటిది, భర్త ఒక ఎద్దు అని అన్నదే అనుకోండి, ఈయన బిగుసుకుపోవాలా? సొంత భార్య కదా, చదువుకుంటే పోలా? ఇక మీదట ఆవిడ ఈయన్ని దేంతో పోల్చిన వాళ్ళ సంసారం సాఫీగా సాగిపోవాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిద్దాం. మరికొందరు మహానుభావులు ఉంటారు, వాళ్ళ లోకం వాళ్ళదే కానీ పక్క వాళ్ళ స్థితిగతుల గురించి అస్సలు పట్టించుకోరు. కొందరు మాట్లాడుతుంటే ఎదటివాడి మొహం మీద తుంపర్లు పన్నీరు జల్లినట్టే పడుతూ ఉంటుంది. పోని అని ఆ ఎదటివాడు మొహం పక్కకి తిప్పుకుంటే మళ్ళీ వీళ్ళ పక్కకే తిప్పుకుని వాళ్ళు చేదరించుకుంటున్నా వీళ్ళ చిలకరింపు ఆపరు. అలాంటి పెద్ద మనిషినే ఒకరిని చూడండి, ఆనందించండి. ఇదిగో గురునాథం, ఖర్చు పెట్టేటప్పుడు ఖర్చు పెట్టాలి, మిగిల్చుకునేటప్పుడు మిగిల్చుకోవాలి. నీ సొమ్మేం పోయిందయ్యా? ఖర్చు పెట్టావని నేను కబుర్లు ఎన్నైనా చెప్పచ్చు. ఇదిగో, నువ్వు ఇంకేం చెప్పొద్దు. కాస్త ఖర్చు అయినా ఫంక్షన్ ఘనంగా మాత్రం జరగాలి. ఏం మాటి మాటికి చేయబోతున్నావా? సరే గారి, ముందు బడ్జెట్ సంగతి చూడు. బియ్యం ఓ బస్తా రాసుకో. బస్తా ఏమిటయ్యా? వేసుకో, బస్తా అన్నారు వేసుకో, ఉంటే ఉంటాయి, మిగిలితే మనమే కదా తినేది. బియ్యం బస్తా అన్నారా? కందిపప్పు ఎంతో చెప్పు. కందిపప్ప వేసుకో, ఓ 10 కిలోలు వేసుకో. 10 ఏమిటయ్యా? 10 వేసుకో, ఓ 15 వేసుకో, ఉంటే ఉంటాయి. ధనియాలు వేసుకో. బెల్లం వేసుకో. శనగపప్పు వేసుకో. మిరియాలు వేసుకో. పంచదార వేసుకో. లాస్ట్ ఐటమ్ తమలపాకులు ఏనో చెప్పు. నన్ను అడగడం దేనికి? నువ్వే వేసుకో. అరే, సిరా అయిపోయింది. సిరా బాటలేది? అమ్మో, ఇంకో తమాషా సంఘటన చూడండి, మీరు ఆనందిస్తారనే నా నమ్మకం.
రేయ్ ఇవాళ ఏమన్నా కానీ బట్వాడా తీసుకొని ఇంటికి పోతా రొయ్యలు తీసుకోవాలరా. ఇవాళ ఏమన్నా కానీ రొయ్యలు కూడా తినాల్సిందే. పని కానీ ఉండరా పని ఏటా ముచ్చట్లో పొద్దున్నుంచి చూస్తాను తవ్వించోట తవ్వుతున్నారు. సాయంకాలానికల్లా గుంట తవ్వడం పూర్తి కాకపోతే మీకు బట్వాట ఉండదు అంతే. అసలు నేను చెప్పొచ్చేది ఏంటంటే రే ఈ మేస్త్రిగాడు ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు రా. పొద్దుస్తమానం కట్టపడేది మనం, ఈడేమో గొడుగు కింద కూర్చొని మన మీద దబాయింపు. అడిగేవాడు ఎవర్రా? నీలో నువ్వు గునుకోడే కానీ వెళ్ళి అడుగు చూద్దాం. మళ్ళీ సాయంత్రం బట్టవాడు రాదనే భయమేగా. నోరు మూసుకొని పనిచేయి. మనం చేయబుట్టావు, వాళ్ళు తినబుట్టారు. అడుగుతారా? ఏంది భయమా? ఈ రుబాబ్ ఏందో ఇవాళ అటో ఇటో తేల్చి పారేస్తాను. ఏట్రా పని అసలే ఆలస్యంగా జరుగుతుందంటే పని పైకి వచ్చేవేటి? అసలు నేను చెప్పొచ్చేది ఏంటంటే నీకు ఇవాళ బట్టవాడు లేదురా. నీ కూలీలో సగం కట్టు. ఏంది కట్టు చేస్తా? చేయి సొత్తా? నా కూలి కట్టు చేస్తా, నీ కాలు కట్టు చేస్తా తెలుసా? ఒరే నువ్వు అసలు మామూలుగానే ఉన్నావా? మామూలు కాదు. ఇవాళ నీ వ్యవహారం ఏంటో తేలుద్దామని వచ్చా. ఎండలో గొడ్డు చాకరీ చేసేది మేమా? ఒడ్డున గొడుగు నీడని కాలు మీద కాలేసి కూర్చొని పైగా కూలి కత్తిరతాని దబాయింప. ఏందయ్యా నీ ఎక్కువైంది మా తక్కువైంది? ఆహా అందాక వచ్చిందేట్రా వ్యవహారం. అంటే నా ఎక్కువేందో నీ తక్కువేందో చెప్పాలన్నమాట. అసలు నేను చెప్పొచ్చేది ఏంటంటే నాకు బుర్ర ఉంది, నీకు ఒళ్ళు ఉంది. ఒళ్ళు ఒకటి సరిపోదురా, బుర్ర కూడా కావాలా? పోయి పని చూసుకోవా పో పో. ఏందయ్యా నీ తెలివి? నాకు ఉంది తెలివి, నీకంటే ఎక్కువే ఉంది. ఒరే ఇక నీతో లాభం లేదురా. నా తెలివేందో ఇప్పుడే చూపిస్తా. ఇంకెప్పుడు నాతో తెలివి గురించి మాట్లాడుకుని ఉంటావా? ఓ ఒరే ఇలా వచ్చి కూకోరా. కూకోవా కూకో. ఇదిగో నేను ఇక్కడ చేయి పెడతాను. నీ బలమంతా ఉపయోగించి ఈ చేతి మీద గుద్దుకొద్దురా. నా బలం అంతా ఉపయోగించి గుద్దానంటే నీ చెయ్యి అంతవరకు తెగిపోద్ది తెలుసా? కానివ్వా, తెగిపోతే తెగిపోయింది. కానీ చూసావట్రా, అదిరా అది నా తెలివి. పోయి చేతికి కట్టు కట్టించుకునే ఇంకెప్పుడు నా తెలివితేటల గురించి మాట్లాడవాక. పోవా పని చూసుకో పో. ఏందిరా అట్ట అంటున్నావు? ఆ చెయ్యికేమైంది? నేను చెప్పలేదట్రా. ఆడితో నీకు పోటీ ఎందుకురా? మన పని మనం చేసుకుందామంటే నా మాట విన్నావా? ఇప్పుడు చూడు ఆ చెయ్యి ఎట్ట అయిపోయిందో. నీకన్నా కాస్త కూర్చో నేనే తెలివైనరా. నీ బొంద, నేను కాబట్టి చేయితో పోయింది, నువ్వైతే ఒళ్ళు గుల్లైపోయేది. అబ్బా అంత తెలియగలవాడా మన మేస్త్రి? నీకెట్ట మాటలతో లాభం లేదురా. ఓ పని చేయి, నేను ఇక్కడ చెయ్యి ఎట్టుకుంటా, నీ బలం కొద్దీ చేతి మీద కుద్దు, సరేనా? చా నేను కుదరం ఏంట్రా? కానీ బాయ్ నా తెలివితేటలేమో నువ్వు సొద్దు గాని. కానీ సరే కానీ